నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో బేసిక్ స్పాంజీ కేక్ తయారీ విధానాన్ని చూద్దాము. చాలా ఈజీగా చాలా టేస్టీగా మనం ఈ స్పాంజీ కేక్ని తయారు చేసుకోవచ్చండి. నేను చూపించిన విధంగా చూపించిన కొలతలతోనే మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా బాగా వస్తుందండి. మన కేక్ తినాలనిపించినప్పుడు కానీ ఏదైనా పార్టీస్ అప్పుడు కానీ ఇంట్లోనే చాలా ఈజీగా ఈ స్పాంజీ కేక్ని చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ కేక్ తయారీకి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడాను వేసుకోవాలి. ఈ పిండిని ఒకసారి జల్లించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు షుగర్ని వేసుకోవాలి. 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు షుగర్ని తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇందులోకి మనం జల్లించుకున్న మైదా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. 2 కప్పులకి 4 గుడ్లను తీసుకోవాలండి. నేను ఇక్కడ ఎగ్స్తో చేస్తున్నానండి. మీకు ఎగ్స్ వద్దు అనుకుంటే ఎగ్స్ ప్లేస్లో 1 కప్పు పెరుగుని తీసుకోండి. ఈ విధంగా 4 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నూనెను వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ని వేస్తున్నానండి. 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే 1 కప్పు పాలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ ఎక్కువగా మిక్స్ చేసుకోవద్దండి. ఉండలు లేకుండా అంతా బాగా కలిస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మిక్సీ చేసుకుంటే మనకి కేక్ పొంగదు. అందుకని ఒక్కసారి అన్నీ కలిసేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ బౌల్ తీసుకొని దానికి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా మైదా పిండిని వేసుకొని డస్ట్ చేసుకోవాలి. ఇందులోకి మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఒక 2 సార్లు ట్యాప్ చేసుకోవాలండి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఒక పెద్ద బౌల్లో సాల్ట్ని వేసుకోవాలండి. సాల్ట్ ప్లేస్లో శాండ్ కూడా వేసుకోవచ్చు. ఇందులోకి ఒక స్టాండ్ని కానీ చిన్న గిన్నెని కానీ పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ కేక్ బ్యాటర్ గిన్నెను ఇందులో పెట్టుకోవాలి. మూత పెట్టి 35 నుండి 45 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే మనకి చూడండి కేక్ బాగా పొంగుతుంది కదా. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దాము. ఒక 15 నిమిషాల తర్వాత మనం ఒక నైఫ్తోని చెక్ చేసి చూద్దాము. చూడండి, పిండి అతుక్కున్నది కదా. ఇలా ఏమీ అంటుకోకుండా క్లీన్గా రావాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాము. కేక్ బేక్ చేస్తున్నప్పుడు మూతను ఎక్కువసార్లు ఓపెన్ చేస్తే ఆ వేడి అనేది పోయి కేక్ సరిగా పొంగదండి. అందుకని ఒక 2 సార్లు చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నైఫ్కి ఏమీ అంటుకోకుండా వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. కేక్ చల్లారిన తర్వాత నైఫ్తోని చుట్టూగా ఈ విధంగా అనుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని రివర్స్లో డిమోల్డ్ చేసుకోవాలి. చూడండి, కేక్ చాలా బాగా వచ్చింది. ఒకసారి కట్ చేసి చూద్దాము. కేక్ మనకి బాగా రావాలి అంటే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్ కొలతలతో తీసుకోవాలి. అలాగే మనం కేక్ బేక్ చేసినప్పుడు మరి లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఎక్కువసార్లు మూత తీసుకుంటూ చూడాల్సిన అవసరం లేదండి. ఒక 2 సార్లు మనము మూత తీసి చెక్ చేస్తే సరిపోతుంది. చూడండి, మనకి కేక్ మంచి కలర్తోని స్పాంజీగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.